జనరల్‌గా డాక్టర్ ఇప్పుడు మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే టెస్ట్‌లు రాస్తారు. సో, ఆ టెస్ట్ రిపోర్ట్‌లొచ్చిన తర్వాతే కరెక్ట్ మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తారు. నిజంగా ప్రతి ఒక్కళ్ళకి టెస్ట్‌లు నీడెడ్ ఉంది. అంటే కొంచెం బ్యాక్ వెళ్లి చూస్తే మనం గనక ప్రతి డాక్టర్ అప్పట్లో టెస్ట్‌లు ఇంతగా మనకి ల్యాబ్‌లు గాని, ఇన్ని పాథాలజీ సెంటర్స్ గాని ఉండేవి గాదు. ప్రెజెంట్ ఇప్పుడు ట్రెండ్ చూస్తే ఊర్లల్లో గూడా ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అయిపోయిన తర్వాతే అంటే ఏదైనా యూరిన్ టెస్ట్ కానీ అయిపోయిన తర్వాతే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుంది. నేను మెడిసిన్ చేసింది గాంధీ మెడికల్ కాలేజ్, హ్మ్. గాంధీ హాస్పిటల్ నుంచి. మా టీచర్స్ అప్పుడు ఆ టైంలో ఇన్వెస్టిగేషన్స్ అంతగా ఉండేటివి కావు. అంటే ఉండేటివి కానీ మరీ అంత కాదు. హ్మ్. మా టీచర్స్ చెప్పేది ఏంటంటే అప్పుడున్న ప్రొఫెసర్స్ కానీ, మీరు వచ్చిన పేషెంట్ హ్మ్. ఎలా వస్తున్నాడు అనేది ఫస్ట్ లోపల ఎంటర్ అయ్యేటప్పటి నుంచి మనం గమనించాలి. ఏ కండిషన్‌లో వస్తున్నాడు అనేది సగం అనేది మనకు అక్కడే కనిపిస్తుంది. సెకండ్ హిస్టరీ టేకింగ్‌లో ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక పేషెంట్ వస్తాడు, బర్నింగ్ మిక్చురేషన్, మూత్రంలో మంటలేస్తుంది, చలి వస్తుంది అంటే దట్ ఇట్ ఈస్ ఇండికేట్స్ ఆఫ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దానికి సంబంధించిన మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు కాఫ్, కోల్డ్, హై గ్రేడ్ ఫీవర్ ఉంది, వైరల్ ఫీవర్ సస్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఏమైనా ర్యాష్ వచ్చింది, వైరల్ ఇన్ఫెక్షన్ సస్పెక్ట్ చేయొచ్చు. అలానే దగ్గు చాలా రోజుల నుంచి ఉంది, నెలల తడబడి ఉంది, ఏమన్నా ట్యూబర్క్లోసిస్, ఇవన్నీ కూడా కనిపించేటివి. ఇవన్నీ కూడా ఎవ్రీవన్ విల్ ఆస్క్. హ్మ్. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే 10 టెస్ట్ టక్కన రాసేస్తారు, హ్మ్. అది తీసుకొస్తారు, దాన్ని బట్టి దే విల్ గివ్. హ్మ్. అలాంటి ఇప్పుడు ఉంది. హ్మ్. కానీ అప్పుడు ఇలాంటి సమస్య చాలా, అంటే ల్యాబ్ రిపోర్ట్స్ రావాలంటే రోజులు అవును. పట్టేటివి. కానీ ఇప్పుడు ఫాస్టర్‌గా వస్తున్నాయి. ఈజియర్ టు ట్రీట్ అని హ్మ్. చెప్పొచ్చు. హ్మ్.